ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో భూ వివాదం నెలకొంది. భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. కర్రలు రాళ్లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఇక భూమి విషయంలో కొంతకాలంగా రెండు వర్గాల మధ్య గొడవ నడుస్తోంది. ఇక పోలీస్ స్టేషన్లో ఒకరిపై ఒకరు కూడా ఫిర్యాదులు చేసుకున్నారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అంచనాన్ని ఫోన్ ద్వారా మా కరెస్పాండెంట్ శంకర్ సిద్ధంగా ఉన్నారు. శంకర్, చెప్పండి. రైట్ సాయి, యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో నిన్ననైతే తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఒక భూమి వివాదానికి సంబంధించిన ఇరు వర్గాలు ఎవరైతే ఉంటారో కర్రలతో రాళ్లతో పరస్పర దాడికి దిగడంతో అయితే గ్రామంలో భయాందోళన కార్యక్రమం అయితే చేపట్టిన పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా ఈ కర్రలు రాళ్లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో అయితే మొత్తంగా గ్రామంలో భయాందోళనంగా వాతావరణం కనపడుతున్న పరిస్థితి కనపడుతుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అయితే నాగిరెడ్డిపల్లి ఏదో ఉంటుందో నాగిరెడ్డిపల్లి పరిధిలోని ఒక భూమి విషయంలో గత కొంతకాలంగా రెండు వర్గాల మధ్య అయితే భూ వివాదం నడుస్తున్నట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ క్రమంలో అయితే తాజాగా ఇరు పక్షాలు ఏవైతుంటాయో ఇరు పక్షాల మధ్య మాట పెరిగి ఘర్షణకు దారి తీసినట్లు కూడా తెలుస్తుంది. అయితే కోపంతో ఊగిపోయిన ఇరు వర్గాలు ఎవరైతే ఉంటారో వారు కర్రలతో రాళ్లతో ఒకరిపై ఒకరు భౌతిక దాడికి అయితే దిగిన పరిస్థితి కనపడుతుంది. ఈ దాడిలో ఇరు పక్షాల వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఇరు వర్గాల వ్యక్తులకు చెందిన పలువురికి అయితే గాయాలైనట్లయితే తెలుస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా ఘటనానంతరం బాధితులు భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉంటుందో రూరల్ పోలీస్ స్టేషన్ లో పరస్పర ఫిర్యాదులు అయితే చేసుకున్న పరిస్థితి కనపడుతుంది. ఇరు వర్గాల ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు, దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ ఘర్షణకు గల పూర్తి వివరాలు అయితే ఇంకా అసలు తెలియాల్సి ఉంది. అసలు కారణాలు ఏంటి, సో పోలీసుల విచారణలో అయితే ఇంకా తెలియాల్సి ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం అయితే గ్రామంలో పరిస్థితి ప్రశాంతంగా ఉన్నప్పటికీ పోలీసుల నిఘా మాత్రం అక్కడే ఉంచారంటే గత కొంత కాలంగా నడుస్తున్న ఈ భూ వివాదం ఏదైతే ఉంటుందో భూ వివాదంలో ఒకరిపై ఒకరు మాట పెరిగి వాళ్ళ దగ్గర ఉన్న కర్రలు రాళ్లతో అయితే పరస్పర దాడికి అయితే చెందిన పరిస్థితి కనపడుతుంది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం, వారికి గాయాలు కావడం, మళ్ళీ వెంటనే అక్కడి నుండి వెళ్లి పోలీస్ స్టేషన్ ఏదైతే ఉంటుందో పోలీస్ స్టేషన్ లో ఇరు వర్గాలు పిటిషన్లు ఇవ్వడం, ఒకరు అయితే ఫిర్యాదులు చేసుకోవడం కూడా జరిగింది. ఇరు వర్గాలకు కూడా బాగా గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. ఇరు వర్గాలు పిటిషన్ తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. అంటే ఈ గొడవకు గల కారణాలు ఏంటి, సో దాడికి గల కారణాలు ఏంటి అనే పిటిషన్ తీసుకొని ఫిర్యాదు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అంటే భూ వివాదమే కారణమా, ఇంకేమన్నా వీరి మధ్య వివాదాలు ఉన్నాయా, లేకుంటే ఈ ఘటనకు ఈ గొడవకు గల కారణాలు ఏంటి అని పోలీసులు అయితే నిఘా పెట్టిన పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తంగా గ్రామంలో కూడా ప్రస్తుతానికి ప్రశాంతంగా ఉన్నప్పటికీ గ్రామంలో పోలీసుల నిఘా పెట్టారు. పోలీసులు గస్తీ కూడా కాస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తంగా భూ వివాదం ఏదైతే ఉంటుందో ఈ భూ వివాద నేపథ్యంలో గ్రామంలో మొత్తం ఉద్రిక్తత పరిస్థితి అయితే నెలకొన్న పరిస్థితి కనపడుతుంది. సాయి, రైట్, థ్యాంక్ యూ శంకర్.